జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మహాకుంభమేళాలోని ఒక స్పెషల్ ప్లేస్ని మీకు షేర్ చేయబోతున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా మందికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్లేస్ని ఎవ్వరు మిస్ కావద్దండి. కుంభమేళాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు, మళ్ళీ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అందరూ దర్శించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్. అందుకని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం ఒక్కటే మాట వింటున్నాం కదా, మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రయాగ్రాజ్లో జరిగేటటువంటి మహాకుంభమేళాలో స్నానం ఆచరిస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప కుంభమేళాలో స్నానం ఆచరించగలుగుతాం. అలాంటి పవిత్రమైన ప్లేసెస్లో అంటే ప్రయాగ్రాజ్ మరో ముఖ్యమైన ప్లేస్ ఉందండి. ఇక్కడ చాలా విలువైనటువంటి ప్లేస్ కూడా ఇది. అది ఏంటంటే మనం ఒక్క రుద్రాక్షను చూస్తేనే ఎంతో ఆశ్చర్యపడతాం కదా. ఇక్కడ వచ్చేసి 7,51,00,000 రుద్రాక్షలతో చేసినటువంటి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, తప్పకుండా చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ కాంటాక్ట్స్లో కానీ మీ స్టేటస్లో పెట్టడం, గ్రూప్స్లలో షేర్ తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇదొక అద్భుతమైనటువంటి దృశ్యం. 7,51,00,000 రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వీడియోలో దర్శించుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఇట్లాంటి ఏర్పాటు ఎక్కడ జరగలేదండి. ఇదో ఫస్ట్ టైం ఇంకా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మొదటి అద్భుతం ఇట్లాంటిది. అంటే రుద్రాక్షలతో 7,51,00,000 రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఎంత అత్యద్భుతంగా మనకు ఈ జ్యోతిర్లింగాలు అనేటివి దర్శనమిస్తున్నాయో. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ప్లేస్కి ఎట్లాంటి గోడ లేదు. అంటే మామూలుగా ఇప్పుడు ఈ కుంభమేళాలో ఏదైనా ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్లలో మామూలుగా ఈ గ్రీన్ మ్యాట్స్తో కానీ అట్లాంటి వాటితో గోడ లాంటిది కట్టేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి ఈ గోడ కూడా అద్భుతమేనండి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, గోడ అంటే ఇంకా మామూలు గోడ కాదు. ఇక్కడ చూడండి, త్రిశూలాలతో గోడను నిర్మించారండి. కొన్ని వేల సంఖ్యలో ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ప్లేస్ చుట్టూ కూడా ఇలా త్రిశూలాలను ఏర్పాటు చేసి గోడలాగా పెట్టేశారు. వాటన్నింటికి కూడా శాస్త్రోక్తంగా పూజలు చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కింద కుండలు లాంటివి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పూజలు అందుకున్నటువంటి త్రిశూలాలు. ఈ త్రిశూలాలన్నింటికి కూడా పూజలు చేసి ఆ తర్వాత వాటిని కూడా అత్యంత సుందరంగా రుద్రాక్ష మాలలతోనే అలంకరించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అండి. అయితే మనకి ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలు ఏవైతే ఏర్పాటు చేశారో అక్కడ కూడా రుద్రాక్షలను మాలల్లాగా కుచ్చేసి ఆ తర్వాతే జ్యోతిర్లింగం లాంటి ఇక్కడ మనకు ఈ రూపునిచ్చారండి. కుంభమేళాయే ఒక అద్భుతం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఇంత పెద్ద ఎత్తున మన ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అనేది జరుగుతుందండి. ఇదే ఒక అద్భుతం. అంటే ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి 7,51,00,000 రుద్రాక్షలతో ఏర్పాటు చేసినటువంటి ఈ 12 జ్యోతిర్లింగాలు ఇంకొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. పవిత్రమైనటువంటి గంగా నది తీరం. ఈ తీరం వచ్చేసి చాలా అత్యద్భుతంగా సుందరంగా ఉంటుందండి. ఇక్కడ స్నానమాచరించడం అనేది అయితే అది ఇంకొక అద్భుతం, మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇంతటి సుందరమైన పవిత్రమైన గంగా తీరాన కొన్ని లక్షల సంఖ్యలో త్రిశూలాలతో గోడను నిర్మించేసి కొన్ని కోట్ల సంఖ్యల రుద్రాక్షలతో ఈ 12 జ్యోతిర్లింగాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ చూసినా కూడా మనకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంటుందండి. ఈ ప్లేస్ అంతా కూడా మన సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి ప్లేస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రపంచంలో
ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. అందరి నోటి వెంట కూడా ఒకటేనండి, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు చేస్తూనే ఈ ప్లేస్ అంతటిని కూడా దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఇక మనం ఈ పవిత్రమైన ఈ సుందరమైన గంగా తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లేస్ ఎక్కడుందో మీకు కంప్లీట్ అడ్రస్ పెడుతున్నానండి, చెప్తున్నాను ఇప్పుడు. ఈ ప్లేస్ వచ్చేసి ప్రయాగ్రాజ్లోని నాగువాసుకి ఆలయం ఉంటుందండి. ఈ నాగువాసుకి ఆలయం వచ్చేసి ప్రయాగ్రాజ్లోని సెక్టర్ 6, ఈ సెక్టర్ 6 ఎక్కడైతే ఉందో అక్కడ నాగువాసుకి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి ముందుగా ఒకటి ఇలా ద్వారం ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ ద్వారానికి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఈ 12 జ్యోతిర్లింగాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా 7,50,00,000 రుద్రాక్షలు, కొన్ని వేల సంఖ్యలో త్రిశూలాలు, వీటన్నింటితో కలిపి ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఈ ప్లేస్ అయితే ఉందండి. ఈ ప్లేస్ని అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఇది అద్భుతమైనటువంటి దృశ్యం. ఇలాంటి దృశ్యాలు మనం ఎప్పుడు చూడలేదు. ఇది కేవలం మహాకుంభమేళాలోనే సాధ్యమండి. మహాకుంభమేళా అనేది ఒక అద్భుతం. ఇక్కడ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంటుందండి. ప్రపంచంలోని అన్ని చోట్ల నుండి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక్కడే ఏదో ఒక కొత్తదనాన్ని మనం ఉట్టిపడేలా ఇలా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారండి. ఇదండి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్. ఎవ్వరు కూడా ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి, వెళ్ళే వాళ్ళు కూడా మీరు తప్పకుండా దర్శనం చేసుకొని మహాశివుని కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.